పుతిన్ ఉక్రెయిన్ మీద తన యుద్ధాన్ని తీవ్రతరం చేశారు. దీంతో జెలెన్స్కీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎవరు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ ఎవరైతే ఉన్నారో ఆయన ఏమీ అర్థం కాక అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్క్ రూబియోకి ఆయన మాట్లాడడం జరిగింది. వీరిద్దరూ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. అందులో మార్క్ రూబియో ఏం చెప్పారో తెలుసా? జెలెన్స్కీకి ఉక్రెయిన్కి సెక్యూరిటీ గ్యారంటీ ఇవ్వలేము, వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ అని చెప్పేశారు. అంటే ఏంటంటే ఒక రకంగా ఉక్రెయిన్ని 4 ఏళ్ల నుంచి యుద్ధంలో కూర్చోబెట్టి మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి మా దగ్గర నాటో దళాలు ఉన్నాయి, CIA ఉంది, మేము అత్యంత బలవంతులం, రష్యాని ఓడించడం అనేది ఈజీ అని చెప్పి 4 ఏళ్లుగా జెలెన్స్కీని మధ్యలో పెట్టి ఇప్పటికే ఉక్రెయిన్లోని 30% భూభాగం అంతా కూడా రష్యాకి వెళ్ళిపోయింది. ఇప్పుడు రష్యా అక్కడ ట్రైన్ ట్రాక్స్ కూడా వేసుకుంటున్నారు ట్రైన్స్ నడుపుకోవడానికి. అంటే ఆ 30% భూభాగాన్ని కూడా రష్యా తన కిందకి ధృవీకరించేసుకున్న పరిస్థితి ఉంది. అంటే ఏంటి అంటే అమెరికాని నమ్ముకొని యుద్ధంలోకి దిగిన ఉక్రెయిన్ అటు భూభాగాన్ని, ఆస్తిని, మొత్తం అన్నింటినీ, అంటే ఆస్తి నష్టం అనేది భయంకరంగా జరిగింది, ప్రాణ నష్టం జరిగింది. వీటన్నింటినీ కోల్పోయి 4 ఏళ్లుగా వ్యవస్థలు నడవక ఉక్రెయిన్ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఇప్పుడు అమెరికా దాకా యుద్ధం వచ్చిన తర్వాత వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ అని జస్ట్ లైట్గా చెప్పేశారు ఏకంగా సెక్రటరీ ఆఫ్ స్టేట్. అంటే ఆయన విదేశాంగ శాఖ మంత్రి, అమెరికాకి డిఫెన్స్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఆయన ఓపెన్గా ఇంకా స్టేట్మెంట్ ఇచ్చేశారు జెలెన్స్కీకి. ఇప్పుడు జెలెన్స్కీ తలబట్టుకొని కూర్చోవాలి అమెరికాని నమ్ముకున్నందుకు.